అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి నుండే మనకు తెలుగు పండుగలు మొదలవుతాయి. తొలి ఏకాదశి తరువాత వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ప్రతి పండుగ వస్తుంది. తొలి ఏకాదశి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది, తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి నెలలో ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. తొలి ఏకాదశి నుంచి తెలుగు పండుగలు అన్నీ మొదలవుతాయి కనుక ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం, జాగరణ చేయటం కూడా మంచిదే. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి తొలి ఏకాదశి జూలై 6వ తేదీన వచ్చింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు నిద్రిస్తారు. ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు తిరిగి మేలుకొంటారు. విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రిస్తారు. ఈ 4 నెలలను చాతుర్మాసాలు అని అంటారు. తొలి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షను మొదలు పెడతారు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి నుండి దక్షిణం వైపుకు వాలుతున్నట్లు కనబడతాడు. ఆ తర్వాత సూర్యుడు దక్షిణం వైపుకు వెళ్ళినట్లు కనబడడం మనకు దక్షిణాయనాన్ని సూచిస్తుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యమో తెలుసా? తొలి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధతో విష్ణుమూర్తిని ఆరాధించటం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎంతో మహిమగల ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది. అంతేకాకుండా 60,000 ఏళ్ళు తపస్సు చేసిన పుణ్యం కూడా దక్కుతుంది. తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి 4 నెలలు సేవలు స్వీకరించి ఆయనను అనుగ్రహిస్తాడని పురాణ కథలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించడంతో పాటు చాలామంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకుంటారు. ఇలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. తొలి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా లలితా సహస్రనామ పారాయణం చేయటం విశేష ఫలితాలను అందిస్తుంది. ఆ రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం లాంటివి చేస్తే విష్ణు అనుగ్రహాన్ని పొందుతూ సంతోషంగా ఉండవచ్చు. తొలి ఏకాదశి నాడు ఆవును ఆరాధిస్తే కూడా మంచి ఫలితం పొందవచ్చు. పేలాల పిండిని ఎందుకు తినాలి? ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ఉపవాసం తర్వాత తినే ఆహారం సాత్వికంగా, సులభంగా జీర్ణమయ్యే విధంగా ఉండాలి. అందుకే పేలాల పిండిని తింటారు. పైగా పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టం. పేలాల పిండిని తినడం వలన పూర్వీకులను స్మరించుకున్నట్లు అవుతుందని కూడా అంటారు. అంతేకాకుండా పేలాల పిండిని పితృదేవతల పేరు చెప్పి దానం కూడా ఇస్తారు. రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.